ప్రవీణ యేసుక్రీస్తు నామమున ఆత్మాభిషేక కార్యక్రమం తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. గత 12 సంవత్సరాలుగా దైవ సేవకులు సహదేవ్ గారు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, ఖమ్మము, వరంగల్లోనూ బలమైన వర్తమానికులుగా వాడబడుతున్నారు. వారి యొక్క సందేశమును ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా విని సంతోషించుదామా? మనం ఈ సందేశమును ఆలకించే ముందుగా ఒక మధురమైన గీతమును విందాం. దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు, శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు, సిల్వాను వలనే నిరీక్షించెదా, సిల్వాను వలనే నిరీక్షించెదా, సియోనులోనే ప్రలాపించెదా, సియోనులోనే ప్రలాపించెదా, ప్రలాపించెదా, నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. యేసుని సాక్షిగా నేనుండుటకు, మహిమగల నీ కృపతో నన్ను నింపుము. యేసుని సాక్షిగా నేనుండుటకు, మహిమగల నీ కృపతో నన్ను నింపుము. పౌలు శీల వలనే ప్రలాపించెదా, పౌలు శీల వలనే ప్రలాపించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, నిరీక్షించెదా, నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. క్రీస్తు ముద్రలు నా దేహమందు
ధరించుకుంటిని ఆత్మపూర్ణునిగా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకుంటిని ఆత్మపూర్ణునిగా ఎపఫ్రావలనే ప్రలాపించేదా ఎపఫ్రావలనే ప్రలాపించేదా యేసుని మాటకై నిరీక్షించేదా యేసుని మాటకై నిరీక్షించేదా నిరీక్షించేద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. యేసుక్రీస్తు మహాకృపను బట్టి మనమంతా మరలా ఈ దినం ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సన్నిధానములో కూడుకునుట ఇది దైవ ప్రణాళిక నమ్ముచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు ఎవరి కొరకు ఏ వాక్యము సిద్ధపరిచాడో ఆ వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా విందాం. ఎందుకంటే దేవుని వాక్యము విలువైనది, దేవుని వాక్యం శక్తి కలిగినది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం మన బ్రతుకును మార్చేది. ప్రార్థించుకుందాం వాక్యం కొరకు. మహిమగల యేసయ్య మహోన్నతుడా నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అత్యున్నతమైన నీ కృపలో వర్ధిల్ల చేయమని చెప్పబడుతున్న వాక్యం ఒక మనుష్యుడు మాట్లాడితే మనుష్యుడు వినడు, కానీ దైవమా నా నోటిని నీ స్వరముగా వాడుకొని నీ బిడ్డలకు కావలసిన ఆత్మ సందేశాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు రాయబడిన అంశం మన జీవితాలను ప్రభావితం చేయాలని ఆశపడుచున్నాను. మన జీవితాలకు ఉపయుక్తమైన మాటగా నేను భావిస్తున్నాను. బైబిల్ వాక్యమును చదువుదాం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా అని రాయబడి ఉన్నది. ఇక్కడ చదవబడిన ఈ వాక్యములో హిజ్కియా మనస్సున గర్వించి అని రాయబడి ఉందండి. హిజ్కియా మనస్సున గర్వించి. ఈనాడు చాలా మంది మనస్సులో గర్వపడుతూ ఉంటారు. డబ్బుందనేది కొంతమంది గర్వము, కొంతమందికి పలుకుబడిందనే గర్వం, కొంతమందికి అధికారం ఉన్నదనే గర్వం, కొంతమందికి అయితే బలం ఉన్నదనే గర్వం, మరి కొంతమందికి అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, అధికారమునిచ్చాడు, అన్నీ నాకున్నాయి కాబట్టి నేను ఎవరితో నాకు పని లేదు, దేవునితో కూడా పని లేదట వారికి అనుకుంటారు. హృదయమందు మనసునందు వారు గర్వపడతారట. ఈ గర్వం బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఈ గర్వం సామెతలు గ్రంథకర్త సొలొమోను భక్తుడు అంటున్నాడు. సామెతల్లో 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం మనం చూసినట్లయితే నాశనానికి ముందు గర్వం వస్తుందంట. అంటే ఈ గర్వము సాదృశ్యం ఏంటంటే నాశనము. అదే గర్వపడుతున్నాడు అంటే వాడికి నాశనము సమీపించింది, గర్వపడుతున్నాడు అంటే వాడు పతనమయ్యే పరిస్థితి వచ్చింది అని మనం గమనించాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ అందాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీకున్న డబ్బును చూసి గర్వపడుతున్నావా? నీకున్న పలుకుబడిని చూసి గర్వపడుతున్నావా? నువ్వు దేన్ని బట్టి గర్వపడుతున్నావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనైతే క్రీస్తును బట్టి అతిశయపడుచున్నాను అంటాడు. ఎంత శ్రేష్టమైన మాట. నువ్వు క్రీస్తును బట్టి అతిశయపడుచున్నావా? లోకానుసారమైన ధనముల గురించి అతిశయపడుచున్నావా? దేన్ని బట్టి నువ్వు అతిశయపడుచున్నావు? నువ్వు అతిశయపడేది, నువ్వు గర్వపడేది అది దేవుని బట్టి అయితే మాత్రం నిశ్చయముగా నువ్వు ఆశీర్వాదానికి పాత్రుడవే. నువ్వు గర్వపడేది క్రీస్తుని బట్టి అయినట్లయితే నిజంగా నువ్వు దైవ కుమారుడవే, కుమార్తెవే.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్వము ప్రతి అడుగుని పతనం చేస్తుంది. గర్వము మన పంట పొలాలను పాడు చేస్తుంది. గర్వము మన అధికారమును దుర్వినియోగపరుస్తుంది. గర్వము మనం ఎదిగే ప్రతి ఎదుగుదలను కూడా నాశనం చేయడానికి అదే ప్రథమ మెట్టు అవుతుంది. దేన్ని బట్టి గర్వపడుతున్నావు ఈరోజు? ఒకవేళ గర్వపడితే దేవుడు నీకోసమే చెప్తున్నాడేమో. ఒక ఆమె తన అందాన్ని చూసి గర్వపడుతుంది. ఇదిగో ఇక్కడున్న వ్యక్తులందరికంటే నేను చాలా అందగత్తెను, నా అంత అందగత్తె ఇక్కడ చుట్టుపక్కల చేరి ఉన్న వాళ్ళలో ఎవ్వరూ లేరు అనుకుంటున్నామే. ఒక దినం అనుకునే పరిస్థితులలో ఆమె వంట చేయించు ఉండగా ఏమైందంటే ఆ యొక్క కిరోసిన్ స్టవ్ అనుకోని రీతిలో అది పగిలిపోయి ఆమె ముఖం కాలిపోయింది. వంట చేయించు ఉండగా ఆమె ముఖము కాలిపోయింది. ఏ అందాన్ని చూసి గర్వపడిందో అంద వికారమైపోయింది. అయ్యో, పసిబిడ్డలు చూస్తే పారిపోతున్నారు. ఆమె వికారమైన ఆమె ఆకృతిని ఎవ్వరు చూడలేకపోతున్నారు. గత కాలములో ఎంత సౌందర్యవతి ఆమె, ఆ సౌందర్యం అంతా ఏమైపోయింది? గర్వపడింది, నేను చాలా అందగత్తెను అని. ఈరోజు ఇలా ముసుగు వేసుకొని, ముఖానికి ఇలా ముసుగు వేసుకొని ఆమె సమాజంలో జీవించవలసిన పరిస్థితి వచ్చింది. ఆమె ముఖాన్ని ఎదుటి వారికి చూయించలేని పరిస్థితి వచ్చింది. కారణం చూడు ఎంత గర్వపడిందో. ఆ అందం శాశ్వతంగా ఉండదు. నువ్వు గర్వపడవలసింది క్రీస్తుని బట్టే. ఇక్కడ చూడండి, హిజ్కియా ఒక రాజు. హిజ్కియా దేవుని నమ్ముకున్నవాడు. ఆయన నమ్మకమైన పరిచారకుడు ఉన్నాడు దేవునికి. అయితే ఆయన చేశాడు, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో హిజ్కియా గురించి ఈ గ్రంథం స్పష్టంగా రాయబడుతున్న అంశాలు. ఆయన నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు దేవునికి. ఇటువంటి నమ్మకమైన వాడిని దేవుడు బహుగా హెచ్చిస్తాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు దేవుడు. హిజ్కియా నమ్మకంగా దేవుని పనిచేస్తాడు కాబట్టి, హిజ్కియా దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, హిజ్కియా దేవుని గొప్పగా ఆరాధించాడు కాబట్టి, ఇటువంటి నమ్మకాన్ని బట్టి, దేవుని పట్ల ఆయనకున్న భక్తిని బట్టి, దేవుని పట్ల ఆయనకున్న నీతిని బట్టి, దేవుని పట్ల యథార్థతను బట్టి దేవుడు ఆయనను, ఆయన రాజ్యాన్ని, ఆయన కుటుంబాన్ని హెచ్చించాడు బహుగా. ఎప్పుడైతే దేవుడు గొప్పగా హెచ్చించాడో, ఎప్పుడైతే రాజ్యాన్ని వృద్ధి చేశాడో, ఆయన రాజ్యంలో కరువు లేకుండా మంచి శ్రేష్టమైన వర్షాలు, తగిన సమయంలో వర్షాలు పడటం, పంటలు బహు విస్తారంగా పండటం, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో గడుపుతూ ఉన్నారు. ఇలా పంటలు సమృద్ధిగా పండినప్పుడు ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే చాలా సంతోషంగా ఉంటుంది. పంటలు బాగా పండాలి, మంచి పంటలు పండుతున్నాయి, ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. పంటలు, ధనము, ధాన్యము, వజ్రాలు, వైఢూర్యాలు అనేకము కూడా సమృద్ధిగా వారికి ఇచ్చాడు దేవుడు. హిజ్కియా ప్రజలకు, హిజ్కియా కుటుంబానికి, హిజ్కియా రాజ్యానికి, హిజ్కియాకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇటు ఆశీర్వాదమును బట్టి ఆయన మనస్సున గర్వించాడు అని లేఖనం చెప్పుచున్నది. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనములో రాబడిన మాట ఏంటంటే, ఆయన మనస్సున గర్వించగా దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందట. దేవుని కోపం వచ్చేసరికి ఆ పంటలు, ఎంత సమృద్ధి అయిన పంటలు పండుతున్నాయో ఆ సమృద్ధి ఆగిపోవటం ప్రారంభమైంది. వర్షాలు పడగా సమృద్ధికరమైన పంటలు వస్తున్నాయి చేతికి. ఆ పండిన పంటలను బట్టి, వారి చేతి పనులను బట్టి, ఆ రాజ్య నివాసులు వారు చేస్తున్న చేతి పనులను బట్టి దేవుడు ఆ రాజ్యమును ప్రజలను దేవుడు బహుగా హెచ్చించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని చూసి నాకు డబ్బుంది, నాకు నగలున్నాయి, నాకు బలం ఉంది, నాకు బలగమున్నది, నాకు పొలం ఉన్నది అని గర్వపడ్డారట. హిజ్కియా ఒక్కడే కాదు, హిజ్కియాతో పాటు ఆ రాజ్య ప్రజలు కూడా గర్వపడుతున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమృద్ధి ఉందో ఆ సమృద్ధిలో గర్వం వచ్చింది. అప్పుడు దేవుడు అంతా ఏదైతే, ఏ పశువులైతే వృద్ధి చెందుతున్నాయో, ఏ పంటలైతే వృద్ధి చెందుతున్నాయో ఆ వృద్ధి చెందటాన్ని ఆపివేశాడు. అనగా ఏంటి? ఆ యొక్క పంటలు సమృద్ధిగా సకాలంలో పండుతున్నాయి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్లు, వరదలు వచ్చి పంట చేతికి రాకుండా పోతుంది. కానీ సమృద్ధిగా పండిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నువ్వు గర్వపడిన దినాలు కూడా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, నా పంట సమృద్ధిగా పండింది, నాకేంటి అని దేవుని కూడా మరచిన దినాలు ఉన్నాయి. నువ్వు దేవుని మర్చిపోతే ఈరోజు పంటలు చూడు
చూడు ఎలా పాడైపోయినాయి. జ్ఞాపకం చేసుకో. దేవుని మరచిపోతే మాత్రం ఇదే పరిస్థితులు వస్తాయి. జ్ఞాపకం చేసుకో. నీవు సమృద్ధిలో దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరిచే రీతిలో నువ్వు ఉండాలి. ఈ సమృద్ధిలో దేవుని మరచిపోయారు. దేవుని కోపం వచ్చింది. వెంటనే గమనించిన హిజ్కియా చూడండి 26వ వచనంలో రాయబడి ఉన్నది. హిజ్కియా అంటున్నాడు, హిజ్కియా హృదయ గర్వము వీడొచ్చి అని రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 26వ వచనం, హిజ్కియా హృదయ గర్వమును వీడొచ్చి అని రాయబడి ఉంది. ఏ గర్వముతో, ఏ అహంకారముతో నాకేంటి అనే మనస్సు ఆయన కలిగి ఉన్నాడో ఆ మనస్సులో ఉన్న ఆ హృదయ గర్వమును హిజ్కియా ఈ యొక్క కరువును, ఈ యొక్క స్థితిగతులను ఎరిగి, అయ్యో దేవుని మరచుట ద్వారానే కదా ఇదిగో ఈనాడు నా రాజ్యములో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. సమృద్ధి రావాల్సింది అసమృద్ధి వస్తుంది. పశువులు వర్ధిల్లటం లేదు, పంటలు వర్ధిల్లటం లేదు, ఆ యొక్క రాజ్యమే వర్ధిల్లకుండా పోతుంది. కారణం నా మనస్సున నేను గర్వపడ్డా, నాకు అది ఉంది ఇది ఉంది అని. అయ్యో ఈ గర్వమును విడిచిపెట్టాలని వెంటనే ప్రభు దగ్గర సాష్టాంగ పడ్డాడండి. వెంటనే దేవుని దగ్గర మోకరించి అంటున్నాడు, దైవమా నా గర్వమును తీసేయండి, దైవమా గర్వం అనే ముళ్ళును నీ వాక్యం అనే ఖడ్గముతో నరికి వేయండి అని దేవుని వేడుకుంటూ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో వృద్ధి లేదు అంటే నువ్వు గర్వపడుతున్నావు. జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క వాక్యం నీ కోసమేనేమో. నా ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబము ఎందుకు వర్ధిల్లట్లేదు? నా ప్రియ దేవుని బిడ్డ, నీకు ఉద్యోగంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు? నా ప్రియ దేవుని బిడ్డ, నీ పంట పొలాలు ఎందుకు ఆశీర్వాదకరంగా మారటం లేదు? నిన్నటి దినం నేను ఒక గ్రామాన్ని దర్శించినప్పుడు కామెంట్ ఉంది, అయ్యా ఇదిగో మా చుట్టుపక్కల అన్ని పంటలు కూడా తడిచిపోయినాయి, కానీ మా పంట దేవుని కృపను బట్టి నా పంట ఏ హాని జరగలేదు, నా పంట తడిచిపోలేదు అని చెప్తుంది. ఆమె పంట సమృద్ధి కలిగి ఉన్నాను అని చెప్తుంది. ఇది కేవలం దేవుని కృప అని చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని నువ్వు మర్చిపోకుండా ఉంటే, నీ హృదయమందు నీ గర్వమును నువ్వు విడిచిపెడితే నీకు సమృద్ధి కలుగుతుంది. జ్ఞాపకం చేసుకో. ఆ సమృద్ధిలో కూడా దేవుని నువ్వు కృతజ్ఞత తెలియపరిచే రీతిలో ఉండాలి. సమృద్ధి కలిగిందని మర్చిపోవటం కాదు, ఆ సమృద్ధిలో దేవునికి కృతజ్ఞత అర్చడం నేర్చుకో. అయ్యో సమృద్ధి వచ్చింది, పంట ఇంటికి వచ్చేంత వరకేమో దేవా నా పంట క్షేమకరంగా ఇంటికి వస్తే చాలు అని అనుకుంటావు. దేవా ఈ వ్యాపారం వర్ధిల్లితే చాలు అనుకుంటావు. దేవా ఈ రోగము నయమైతే చాలు అనుకుంటావు. నా బిడ్డకు వివాహం అయితే చాలు అనుకుంటావు. నా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు అనుకుంటావు. బిడ్డలు లేనప్పుడు అయ్యా నాకు బిడ్డలు ఇస్తే చాలు అనుకుంటావు. కానీ అన్ని నీకు ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావు. ఇది గర్వమునకు సాదృశ్యమేమో. ఒకసారి గమనించు నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రీతిలో నీ హృదయమందు నువ్వు గర్వపడుచున్నావేమో. నాకేంటి అనే గర్వం నీ మనసులో ఉందేమో. కొంతమంది గర్వపడుతూ నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎదుటి వారితో మాట్లాడలేకపోతుంటారు, ఇలా బిగదీసుకుంటూ ఉంటారు. గర్వమును బట్టి. ఎందుకు ఆ గర్వము? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు కదా మనవి. ఇటువంటి జీవితంలో నీవు గర్వపడటం అనేది నీకు మేలు కాదు నా ప్రియ దేవుని బిడ్డ. నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు గర్వపడుతున్నావా, అమ్మా ఇదిగో నాకు సర్వ సమృద్ధి ఉన్నదని దేవుని మర్చిపోతున్నావేమో. లేకపోతే రెడీమేడ్ భక్తిలాగా నువ్వు బైబిల్ పట్టుకొని నామకార్థంగా దేవుని స్తుతిస్తూ వస్తున్నావేమో. అందుకే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదమ్మా. రెడీమేడ్ భక్తి వద్దమ్మా, మనకు నిజమైన భక్తి కావాలి. ఇక్కడ రాయబడిన అంశం, హిజ్కియా ఏం చేశాడు? హృదయ గర్వమును, అంటే ఆయన హృదయము లోపల ఉన్న ఆ గర్వమును విడిచెను అని రాయబడి ఉంది. నీ హృదయములో ఒక గర్వం ఉన్నది. నేను చదువుకున్న దానను, నాకు వెనకాల ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, నాకు ప్రార్థన బాగా వచ్చు, నేను మంచి భక్తిరాలను, నేను మంచి గాయనిని, లేక నేను సౌందర్యవతిని, లేక నాకు సర్వ సమృద్ధిని, మంచి పొలమునిచ్చాడు, ధనమున్నది, ధాన్యమున్నది, వస్త్రాలు ఉన్నాయి, అన్ని మంచి మంచి ఇల్లు ఉన్నాయి నాకు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధానికి వస్తున్నావు, కానీ ఆ గర్వాన్ని విడిచిపెడతలేదమ్మా. ఆ గర్వం విడిచిపెట్టలేదు కాబట్టే ఇంకా అనేక రకాల ఆటంకాలు నీ కుటుంబంలో జరుగుతున్నాయి. నువ్వు గమనించు, ఈరోజు నీకు సర్వ సమృద్ధి ఉండి కూడా సమాధానం ఉండట్లా నీ ఇంట్లో. నీకు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. సుఖమే ఉంది. నీకు అన్నీ ఉన్నాయి,
ప్రతి దాంట్లో ఏలు పెట్టగానే ప్రతి వ్యాపారంలో ప్రతి ఒక్క అడుగులో నష్టం కలుగుతున్నది. ఎందుకు కలుగుతుంది? నీ హృదయ గర్వమును బట్టాము. అందుకనే హిజ్కియా ప్రారంభ దశలోనే గమనించిన హిజ్కియా అంటాడు, నా హృదయములో ఉన్న గర్వాన్ని, అయ్యో హృదయములు ఎంత గర్వం ఉన్నదో. భక్తుడు అంటాడు ఒక చోట, ఈ గర్వము అంటే అదొక పాపమే. అంటే నా హృదయములో ఉన్న ఈ గర్వమును, నా హృదయములో ఈ పాపమును నేను విడిచిపెట్టాలి అనుకున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నీ హృదయములో ఉన్న పాపాన్ని, నీ హృదయములో ఉన్న గర్వాన్ని దేవుని కొరకు విడిచిపెడుతున్నావా? దేవుని కొరకు నువ్వు నీ హృదయ గర్వాన్ని విడిచిపెడితే సమృద్ధిని కలుగుతున్నది. వాక్యం చెప్పుచున్నది కదా, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని, ఎంత చక్కని మాట అండి. తమ హృదయం అప్పటిదాకేమో నాకేంటి అనుకున్నారు, మాకేమీ కొదువలేదు, మాకేమీ కొరత లేదు అనుకుంటున్న వారు, అయ్యో దేవుని కూడా మర్చిపోయిన వారు, అయ్యో దేవా మమ్మల్ని క్షమించుము, అయ్యో ప్రభువా మేము తప్పు చేశాం, అయ్యో పాపము చేశాం, మా హృదయంలో గర్వపడ్డాం ప్రభువా. పౌలు భక్తుడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ సమయంలో. అతిశయించువాడు క్రీస్తును బట్టి అతిశయించాలి. మనకున్న డబ్బును బట్టి కాదు అతిశయపడవలసింది, మనకున్న బిల్డింగులను బట్టి కాదు అతిశయపడవలసింది, మనకున్న పంట పొలాలను బట్టి కాదు, మనకున్న నగలను బట్టి కాదు, లేక మన అధికారమును బట్టి కాదు మనం అతిశయపడాల్సింది. క్రీస్తును బట్టి అతిశయపడాలి. నేను క్రీస్తును కలిగి ఉన్నాను, సర్వ సృష్టికర్త అయిన ఆ యేసునాథుని నేను కలిగి ఉన్నాను అని అతిశయపడు. నీ అతిశయం క్రీస్తు కొరకే కానీ మనుషుని కొరకు కాదు, లోక సంపద కొరకు కాదు. అందుకే అయ్యో ఈ లోక సంపదను మేము కోరుకున్నాం, ఈ లోక ఆశలను మేము కోరుకున్నాం, ఈ లోకములో ఉన్న వాటిని చూసి మేము గర్వపడ్డాం, దేవుణ్ణే మర్చిపోయాం. దైవమా మమ్మల్ని క్షమించుము. ఆ గర్వాన్ని విడిచిపెట్టిన ఆ యెరూషలేము ప్రజలు ప్రభువు దగ్గర తమ్మును తాము తగ్గించుకునేది అని రాయబడింది. నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటున్నావు దేవుని దగ్గర? నువ్వు ఎంతవరకు తగ్గించుకొని ఉంటున్నావు? ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి వెళ్ళారు దేవుని ఆలయంలోనికి. వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిసయ్యుడు అంటున్నాడు కదా ప్రార్థన చేస్తూ, దేవా నీకు దశంభాగము క్రమం తప్పకుండా ఇస్తున్నాను, దేవా నేను నీ యొక్క పరిచర్యలో అలా ఉంటున్నా, ఇలా ఉంటున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్తున్నాడు. చెప్పి ఆఖరికి అంటాడు కదా ఆయన, అయ్యా ఈ సుంకరవాడి వలే కాదు, నేను గొప్పవాడిని అంటున్నాడు. అబ్బో తమ హృదయంలో ఎంత గర్వపడ్డాడో చూడండి ఆ మాటని. అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఆఖరిగా ఆయన అన్నమాట, ఈ సుంకరి వాడి వలే కాదు, నేను స్పెషల్ పర్సన్ని, ఐఎమ్ ఏ స్పెషల్ మ్యాన్, నేను ఒక గొప్పవాడిని, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్. ఆయన అన్ని విషయాల్లో గొప్పవాడు అనుకుంటున్నాడు. ఆయన నన్ను తను హెచ్చించుకుంటూనే ఉన్నాడు. నేను ఈ శంకురాడిని మాత్రం కాదయ్యా, ఈ శంకురాడు వంటి వాడిని కాదయ్యా, నేను మాత్రం గొప్పవాడినయ్యా, ఆ విషయం నీకు తెలుసయ్యా. దేవుడు అంటున్నాడు. ఇక శంకర్ ప్రార్థన మనం గమనించినట్టు శంకర్ అంటాడు, యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలు ఇవి. శంకర్ అంటున్నాడు కదా, అయ్యా నీ వైపు కనీసం నేను తలెత్తి ఇలా నా కన్నులు తెరచి నీ వైపు నేను చూడలేను, కారణం నేను పాపిని ప్రభువా, నేను నిన్ను చూడటానికి కూడా, నేను తల ఎత్తటానికి కూడా అర్హుడను కాను ప్రభువా, ఈ పాపిని మన్నించు ప్రభువా, ఈ పాపిని క్షమించు ప్రభువా అని తనను తాను తగ్గించుకున్నాడు. యెరూషలేము ప్రజలు, హిజ్కియాతో పాటు తన ప్రజలు తమ్మును తాము తగ్గించుకున్నారు ఆ సుంకరి వలె. అయ్యా మా హృదయమును మేము గర్వపడ్డాం, మా హృదయములో మాకు కలిగిన సంపదను బట్టి, మాకు కలిగిన సౌందర్యాన్ని బట్టి, మాకు కలిగిన స్థితిగతులను బట్టి మేము గర్వపడ్డాం. పశువులను బట్టి, పశువుల మందులను బట్టి, మాకున్న ద్రాక్ష తోటలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, ధనధాన్యములను బట్టి మేము గర్వపడ్డాం. పొలం ఉందని, ధాన్యం ఉందని, డబ్బు ఉందని, నగలుందని, పలుకుబడుందని గర్వపడుతున్న నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడన్నా సరే వాటిని విడిచిపెడితే, వాటిని హిజ్కియా వలె, యెరూషలేము కాపురస్తుల వలె ఆ గర్వమును నువ్వు విడిచిపెడితే
నా ప్రియ దేవుని బిడ్డ నీకు కలిగేది ఏంటో చూద్దాం, వాక్యం ద్వారా చూద్దాం. మనం 26వ వచనం మరొకసారి చదువుదాం. హిజ్కియా హృదయ గర్వం విడిచి తామును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కోపము వచ్చి ఉన్న ఆ కోపము మరలా ఇంకెప్పుడు కూడా ఆ హిజ్కియా దినాల్లో కోపం రాలేదట. కారణం గర్వమును విడిచిపెట్టుట ద్వారా. ఇక్కడ ఆ గర్వాన్ని విడిచిపెట్టుట ద్వారా కోపం రాలేదు. మరి ఏమొచ్చింది చూద్దాం. 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. గర్వాన్ని విడిచిపెట్టుట ద్వారా నీకు ఐశ్వర్యం కలుగుతుంది. గర్వాన్ని విడిచిపెట్టుట ద్వారా నీకు ఘనత కలుగుతుంది. గర్వాన్ని విడిచిపెట్టు, ఘనతను పొందు. గర్వాన్ని విడిచిపెట్టు, ఐశ్వర్యమును పొందు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న మీకు ఆఖరిగా నేను చెప్తున్న మాట కింద వచనములో 28వ వచనంలో కూడా 29వ వచనంలో కూడా రాయబడి ఉన్న మాట ఏంటంటే, వారికి సర్వ సమృద్ధి కలిగిందండి, ఐశ్వర్యం కలిగింది, ఘనత కలిగింది, గొప్పవారయ్యారు. వచ్చిన ధనము, వచ్చిన ధాన్యము, వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో, వచ్చిన ద్రాక్షరసము ఎక్కడ పెట్టుకోవాలో స్థలము లేక ప్రత్యేకించి వారు కొట్లు కట్టించారట. వాటికి ధాన్యమునకు ద్రాక్షారసమునకు దేనికైనా సపరేట్ గా వారి కొట్లు కట్టించారట. అంటే ఎంత ఐశ్వర్యమును దేవుడు నీకు ఇస్తాడో జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఐశ్వర్యం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీలో గర్వం ఉందేమో, ఆ గర్వాన్ని విడిచిపెడితే దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. గర్వాన్ని విడిచిపెడితే ఘనతనిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ తల వంచండి. మనం అడుగుదాం, ప్రభువా నా హృదయ గర్వమును తొలగించని ప్రార్థించేద్దాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా స్తుతికి కారణభూతుడానికి స్తోత్రం. ఈనాడు ప్రభువా హృదయ గర్వమును కలిగి ఉన్నప్పుడు నీ కోపము నీ ప్రజల మీదకి వచ్చింది. హృదయ గర్వము హిజ్కియా విడిచి, తన ప్రజలు కూడా విడిచి తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగింది. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు గర్వము విడిచి నీ పాద సన్నిధానంలో చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా ఐశ్వర్యము, ఘనత పొందులాగున సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు దైవసేవకుల యొక్క సందేశము విన్నారు కదా. మీరు ప్రత్యేక మేలులు అనుభవించినట్లయితే మాకు ఈ క్రింది అడ్రస్కు ఉత్తరాల ద్వారా లేదా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ ఫోన్ ద్వారా మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి చేయుచున్నాం. మా చిరునామా పాస్టర్ ప్రాతూరి సహదేవ్ గారు, చిన్నకాకాని పోస్టు, మంగళగిరి మండలము, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నెంబర్ 9502454334. మరి యొక్క ఫోన్ నెంబర్ 9177792833. ల్యాండ్ నెంబర్ 08652483396. దేవుడు మిమ్మలను సదాకాలము దీవించును గాక. ఆమేన్.